నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది. మనం చూసాం, బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేశారో దాదాపుగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ అవ్వచ్చు. సో వీళ్ళందరిపైన పంజగుట్ట పరిధినటువంటి పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించినటువంటి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఎవరూ కూడా ఈ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వీళ్ళెవరూ కూడా పోలీసులకి రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఈ అంశం కాస్త ఈడీ వరకు చేరింది. సో ప్రస్తుతానికి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రమోట్ చేశారో ఈ కేసుల విషయంలో ఈడీ ఎంట్రీ అవ్వడంతో ఈ అంశం కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే టేస్టీ తేజ కూడా ఇక్కడ పంజగుట్ట పిఎస్ పరిధిలో నిన్న హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆయన్ని అసలు దీని నిర్వాహకులు ఎవరు, అసలు మీకు మనీ ఏ విధంగా వస్తుంది, మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, మీరు ప్రమోట్ చేసినటువంటి యాప్స్ ఏంటి, ఇలా ఎన్నో అంశాలు వారిని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. సో హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందన్నట్టుగా కొన్ని అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. దీనిపైన అటు తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా కాస్త సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా దీనిపైనటువంటి కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ యాప్స్కి సంబంధించినటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చింది కూడా ఆయనే అని చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా అంటే ఇప్పటివరకు 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మరి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా గతంలో ఈ యాప్స్ని ప్రమోట్ చేశారు కదా, మరి వారిపైన కేసులు ఎందుకు పెట్టరు అనే ప్రశ్నలు కూడా వినిపించినాయి. ఇప్పుడు తాజాగా ఆ అంశమే వెలుగులోకి రావడం జరిగింది. సో మియాపూర్ పరిధిలో ఇటు రానా పైన, విజయ్ దేవరకొండ పైన, అలాగే మంచు లక్ష్మి, అలాగే నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, ఇలా బడా సెలబ్రిటీల పైన కూడా కేసు నమోదైనటువంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. వీటి మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. వీరితో పాటు సినిమా రంగానికి అంటే స్మాల్ స్క్రీన్కి సంబంధించినటువంటి సీరియల్ ఆర్టిస్ట్ అటువంటి శోభా శెట్టి, నైని పావని పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీరికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు అనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇటు ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు. మరి ఒకవేళ నిజంగా ఇది వాస్తవం అయితే మాత్రానికి ఇటు రానా కానీ, మంచు లక్ష్మి కానీ, ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, నిధి అగర్వాల్ కానీ వీళ్ళంతా కూడా పోలీసులకి సపోర్ట్ చేస్తారా, మరి పోలీస్ స్టేషన్కి హాజరవుతారా, వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా వీళ్ళు సానుకూలంగా స్పందిస్తారా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇటు బెట్టింగ్ యాప్స్ పైన మాత్రానికి తెలంగాణ పోలీస్ వ్యవస్థ మాత్రం కాస్త సీరియస్గానే ఉంది. ఒక రకమైనటువంటి పంజా విసురుతుంది అన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నటువంటి ఈడీ దీంట్లో ఎంటర్ అవడంతో ఈ అంశం ఇంకాస్త సీరియస్ అయింది అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పై ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళందరూ మాత్రం కఠిన చర్యలు తప్పవు అనే కోణంలో కూడా వినిపిస్తున్నాయి.